నసరుల్లాబాద్ ప్రజానీకానికి మరి ప్రజాప్రతినిధులకి మరి అధికారులందరికీ కూడా శుభాకాంక్షలు. మరి ఏదైతే భారతదేశం స్వతంత్రం రావడము మరి అదేవిధంగా మరి ప్రపంచంలోనే ఇలా అన్ని రకాలుగా ముందుకు తీసుకెళ్తున్నారు. ఏదైతే మహాత్మా గాంధీ గారు గ్రామ స్వరాజ్యం వచ్చినప్పుడే నిజామ సత్రం అవుతున్నారో మరి ఇలా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమే కానీ మరి అదేవిధంగా దేశ ప్రధాని మోడీ కానీ గ్రామాలను అభివృద్ధి చెందుతూ ఉంటున్నారు. మరి ఎన్నో రకాల కూడా రకరకాల సంక్షేమ పథకాలు చేస్తూ మరి ఇలా దేశాన్ని రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. దాంట్లో మనమందరం కూడా భాగస్వామ్యం అయిపోయి మనం ఈ భారతదేశాన్ని ఇంకా అభివృద్ధి చెందించి ప్రపంచంలోనే మొదటి స్థానం నిలబెట్టడానికి అందరూ కూడా సహకరించారు. అదేవిధంగా మరి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా 2 లక్షల రుణమాఫీ కూడా ఇలా తీసుకోవడం కారణం. ఏదైతే కొన్ని సంవత్సరాల నుంచి అయితే రైతుంటేనే ఈ దేశము వెన్నెముక లాంటి వాళ్ళు కాబట్టి మరి 70% మంది రైతులు ఏదైతే రైతు కూలీలు రైతుల మీద అంటే ఏదైతే పంట పొలాల మీద ఆధారపడతారు కాబట్టి 2 లక్షల రుణమాఫీ చేయడం ఇలా రక్షించదగలిగాం. దీన్ని అందరూ కూడా మరి సద్వినియోగం చేసుకొని రైతులు వాళ్ళు ఇంకా ఏదైతే పంటలు ఇంకా దాన్ని పెట్టుకున్నారు ఏదైతే పంటల్ని ఇంకా అభివృద్ధి చేస్తూ ఇంకా ముందుకెళ్ళాలి. మరొకసారి స్వతంత్ర దినోత్సవ సందర్భంగా అందరూ కూడా ప్రజలందరూ కూడా శుభాకాంక్షలు. ప్రపంచంలోనే ఇవాళ ఎక్కువ శాతం యువకుల దేశం ఏదంటే భారతదేశం. మరి ఇప్పటికీ యువకులకి మంచి మంచి ఉపాధి కూడా ప్రభుత్వాలు కల్పిస్తున్నాయి. మరి ఏదైతే యువత ఒక ప్రభుత్వ ఉద్యోగం కోసమే కాకుండా పారిశ్రామిక కూడా నేర్చుకొని మరి ఆ పారిశ్రామిక ద్వారా చాలా మందికి ఉపాధి కల్పించాలా. దాని కొరకు ఎన్నో రకాలైన ప్రభుత్వ పథకాలు కూడా ప్రవేశపెట్టడం జరిగింది. మరి యువకులు ముందుకు చేసేసి మళ్ళీ అభివృద్ధి చెందితే కాక మనం అవినీతి నిర్మూలన దేశాన్ని కూడా మనం స్థాపించాలంటే యువకులందరూ కానీ ప్రతి ఒక్కరు కూడా ముందుకెళ్ళేసి ఈ భారతదేశాన్ని ముందుకు తీసుకుంటారు. మన దేశ 78వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈరోజు మన దేశంలో అంతటా స్వాతంత్ర సంబరాలు జరుపుకుంటున్నారు. అలాగే మన నసరుల్లాబాద్ మండలంలో కూడా ఇప్పుడే జాతీయ పతాకావిష్కరణలు జరిగినాయి. ఈ సందర్భంగా మన నసరుల్లాబాద్ మండల ప్రజలందరికీ పేరు పేరున 78వ స్వాతంత్ర శుభాకాంక్షలు నేను తెలియజేస్తున్నా. అలాగే 78 వసంతాలు పూర్తి చేసుకున్న మన దేశము మున్ముందు ఇంకా అభివృద్ధి చెందాలని యువత కూడా దానికి పాటుపడి యువత కూడా అందరూ అభివృద్ధి చెందాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అలాగే నసరుల్లాబాద్ మండల ప్రజలకు స్వాతంత్ర శుభాకాంక్షలే కాకుండా మిగతా మన మండలంలో జరిగే పనులు కానీ ఎవరైనా ఏదున్నా కానీ నేను మొత్తం సమయం అందుబాటులో ఉంటా. ప్రజలందరికీ మంచి సేవ అందించడానికి నేను నా ఆఫీస్ సిబ్బంది అందరం శాయశక్తిలో కృషి చేస్తాను. థ్యాంక్ యూ. జై హింద్.